బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగా బాలు ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద దీక్షా దివాస్ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొని దీక్షలు కూర్చున్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్ష 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నేడు అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివాస్ చేపట్టినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యమవుతున్న విద్యా వ్యవస్థలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో మార్పులు తీసుకువచ్చారన్నారు. ప్రతి జిల్లాకి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వందలాది మంది విద్యార్థులు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతూ సుమారు 43 మంది విద్యార్థులు చనిపోతే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది అన్నారు. రేపటి నుండి డిసెంబర్ 5 వరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రతి గురుకుల సంక్షేమ మోడల్ స్కూల్ ఆశ్రమ పాఠశాలల వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. మన తెలంగాణ ప్రకటన వచ్చేంత వరకు నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదమే ఇలా ఎన్నో ఏళ్ల కళ తెలంగాణ ప్రజల కళ నెరవేర్చుకున్న ప్రకటన వచ్చింది. కాబట్టి ఏర్పాటు కారణమైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 9 తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి లాంగ్ లివ్ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్వి. ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒక దిక్కు పార్టీ కార్యక్రమాలు, మరొక దిక్కు బీఆర్ఎస్వి కార్యక్రమాలు ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాలను ఎందుకు తీసుకున్నామంటే కొత్త తరానికి ఈనాటి తరానికి కూడా కేసీఆర్ గారి దీక్ష పోరాటం ఎందుకు చేసిన అంశాల విషయంలో తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఆ రోజు సమైక్య రాష్ట్రంలో 2001లో యూపీఏ 1 ప్రభుత్వంలో 2004లో కామన్ మినిమం ప్రోగ్రాం లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నదని చెప్తే ఆ రోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తర్వాత జరిగిన పరిణామ క్రమం లోపల తెలంగాణకు వాళ్ళు ద్రోహం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం దీక్షా దివస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. నవంబర్ 9 దీక్షా దివస్ కార్యక్రమాన్ని కమలాకర్ గారిని మాట్లాడాల్సిన ఖర్చు. జై తెలంగాణ. ఇవాళ ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే నవంబర్ నిరోధంతో అప్పటికి సమైక్యవాదుల సభలో అసలైన ప్రాంతము అన్ని రకాలుగా మనం ముందుకుపోవాలంటే తెలుసుకున్న గారికి, అదేవిధంగా తుమ్మ స్వామి గారికి, అలాగే మోహన్ నరేష్ గారికి, జంగయ్య గారికి, హరిబాబు గారికి, కాటా శివ గారికి, విష్ణుప్రసాద్ గారికి ఉద్యమాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలా ఇదొక చారిత్రాత్మక దినం. ఎందుకంటే కేసీఆర్ గారు 2009లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్యాంధ్ర కుట్రను ఛేదించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు యువకులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో
ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ మేము చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్య రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం గురి చేయబడ్డ సందర్భంగా ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు దిగి రాలేదు. కేసీఆర్ గారి దీక్ష వల్ల అనేకమైన మార్పులు తెలంగాణ వచ్చినాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉండే, ఉస్మానియా, గాంధీ, కాకతీయ లాంటి 3 మెడికల్ కాలేజీలు ఉంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కొత్త కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక ఆదిలాబాద్ లో ఒక రిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుని 33 జిల్లాలను ఏర్పాటు చేసుకుని 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కే దక్కింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. 100 బెడ్ 1000 బెడ్లతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థ బాగుపడ్డది. ప్రతి రాష్ట్రంలో 1004 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీల కోసం ఇవాళ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన చరిత్ర ఎక్కడ లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గురుకులాలన్నింటినీ ఇవాళ నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వందలాది మంది విద్యార్థులు ఇవాళ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో చాలా మంది ఇబ్బందులకు గురైతా ఉన్నారు. ఇప్పటికే 43 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఇవాళ చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వేరుస్తా ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము సంక్షేమ భవన్ ఇవాళ ముట్టడిస్తే ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ను కూడా విద్యార్థులకు భాగస్వామ్యంలోని ఈ టాస్క్ ఫోర్స్ ను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ లో విద్యార్థులకు కూడా ఎవరైతే గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు గాని, హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ఖచ్చితంగా ఒకరిద్దరికి భాగస్వామ్యం టాస్క్ ఫోర్స్ లో వాళ్ళకు అవకాశం, ఆ కమిటీలో అవకాశం ఇస్తేనే ఆ కమిటీలో దానికి న్యాయం జరుగుతుంది. ఆ సమస్యలన్నింటినీ, విద్యార్థుల సమస్యలన్నింటినీ ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారమయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. రేపటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి గురుకుల పాఠశాలను, ప్రతి సంక్షేమ పాఠశాలను, ప్రతి మోడల్ స్కూల్లోని ఆశ్రమ పాఠశాలను, కేజీబీపీ పాఠశాల వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులు రేపు ఉదయం 10 గంటల నుంచి మొదలుకొని 5వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా విద్యార్థులు పర్యటిస్తారు. హాస్టల్ సమస్యలు తెలుసుకుంటారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని మా పార్టీ అధినాయకత్వానికి, కేసీఆర్ గారికి మేము నివేదిక ఇస్తాం. ఆ నివేదిక ప్రకారం రేపు రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీసే కార్యక్రమాన్ని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల కోసం, నిరుద్యోగుల సమస్యల కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ తరఫున, టీఆర్ఎస్ తరఫున మేము పోరాటం చేసినామో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ విద్యార్థులకు ప్రతినిధులుగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తాం. విశ్వవిద్యాలయాల సమస్యలు కానీ, ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థుల సమస్యలైనా, సంక్షేమ విద్యార్థుల సమస్యలైనా, సబ్బండ వర్గాల విద్యార్థుల సమస్యలన్నింటినీ ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న శ్రేణులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి దీక్ష వల్లనే ఇవాళ ఈ దేశంలోని 18 పార్టీలు ఏకం చేసిన కేసీఆర్ గారు 18 పార్టీల లెటర్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి ఇచ్చినా కూడా మొద్దు నిద్ర వెంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు బలిదానాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఇవాళ కేసీఆర్ గారు చివరికి తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపట్టడం వల్లనే ఇవాళ కదిలి వచ్చిన ఢిల్లీ పార్లమెంట్ లో బిల్లు పెట్టడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవాళ భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ నిలబడి ఒక స్థానం ఇవాళ వచ్చిందంటే అది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వల్లనే. తెలంగాణ స్వయం పాలన, ఆత్మగౌరవ పాలన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి ఇది సాధ్యమైంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, విద్యార్థి వ్యతిరేక కార్యక్రమాలు, నిరుద్యోగ వ్యతిరేక కార్యక్రమాలన్నిటి కూడా నిరంతరం ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్లి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మళ్లీ వచ్చే దీక్షా దివస్ కార్యక్రమం వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ని బలోపేతం చేస్తాం.
ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఈ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.